హనుమకొండ జిల్లా కాజీపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఫాతిమా నగర్లోని బాల వికాస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన వేడుకల్లో కెనడాకు చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేలా రంగురంగుల ముగ్గులు వేశారు. భోగి మంటలు, గాలిపటాలు ఎగురవేశారు. తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో విదేశీ మహిళలు వైభవంగా పండుగను జరుపుకున్నారు. స్థానికులు, విదేశీ యువతీ యువకుల భాగస్వామ్యంతో జరిగిన వేడుకలు తెలుగు పండుగల విశిష్టతను చాటి చెప్పాయి. సంక్రాంతి వేడుకల్లో తెలుగు వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరిసెలు, సకినాలు, పొంగలి, గారెలు వంటి పిండి వంటకాలు అతిథుల నోరూరించాయి. గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా గంగిరెద్దుల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కెనడా నుంచి దాదాపుగా 15 మంది విదేశీయులు వచ్చారు. వాళ్ళంతా కూడా రాష్ట్ర బెల్ అనేటువంటి స్కూల్ టీచర్లు, తర్వాత విద్యార్థులు. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ విద్యార్థులు వాళ్ళే డొనేట్ చేసుకుంటూ ఇక్కడ మన ఇండియాలో 125 బోర్వెల్ వేస్తానికి ఆ స్కూల్ విద్యార్థులు సహకారం చేసిండ్రు. సో ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి బోర్లు కూడా చూస్తానికి వాళ్ళు రావడం జరిగింది. సో వచ్చిన సందర్భంగా మరి సంక్రాంతి పండగ కాబట్టి వాళ్ళు గ్రామాలు పోతా ఉన్నప్పుడు ఆల్రెడీ గ్రామాలు ఉన్నటువంటి ఈ పండగ వాతావరణం గమనించి అసలు ఈ పండగ ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటిది మేము కూడా తెలుసుకుంటామని చెప్పని వాళ్ళు ఈ పండగ గురించి తెలుసుకొని ఈ పండగ మేము కూడా చేస్తామని చెప్పని వాళ్ళు వ్యక్తపరిచినందుకు మరి మన బాల వికాసలో ఇవాళ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని విదేశీయులకు కూడా తెలియపరచడం మాకు సంతోషంగా ఉన్నది. Hi, I think this festival is very beautiful with all the colors. And we're so happy and to participate in this. Thank you to everyone who organized this event. It's very important to us. Namaste. So fun to be here during the Sankranti festival. It's great and people are so nice with the music and it's very colorful. I really love it. Today I'm the master of the school, the Rush Bell from Canada, Quebec. So we really touched to be with you today. For us it's really important to celebrate this kind of event, this kind of happening, because food is really important in all the country around the world. So for the student of my school, it's a beautiful experience to see to discover India and all the beauty of India.